తుమ్మితే యాడ్లు ఇచ్చుకోవాలి, లక్షల లక్షల రూపాయలు ఇచ్చి పేపర్లకు యాడ్ ఇచ్చుకోవాలి. తర్వాత ఎవరికైనా ఒత్తుగా వస్తే మన ఉంది కదా మన దగ్గర హెలికాప్టర్, అది వేసుకొని పోవాలి. నేను సూర్యాపేటలో పోయి సూర్యాపేటలో ఒక మనిషిని కలిసి రావాలంటే ఇక్కడ నుంచి హెలికాప్టర్ వేసుకుని ఏదో పని చెప్పుకొని వెళ్ళిపోవాలి. ఓ ఎమ్మెల్యే బర్త్డే ఉంటే హెలికాప్టర్ వేసుకొని తిరగాలి. అవే చేస్తున్నారు వీళ్ళు. ఇట్లా డబ్బులన్నీ కూడా వేస్ట్ అవుతున్నాయి. ప్లస్ పన్నుల వసూలులో వైఫల్యం. పన్నుల వసూలులో వైఫల్యం అంటే ట్యాక్స్ కలెక్షన్ కోసం రకరకాల కొత్త కొత్త పద్ధతులు అవలంబిస్తున్నాయి పక్కపక్క రాష్ట్రాలు. మన దగ్గర టైం లేదు. మన దగ్గర టెక్నాలజీ ఉన్న మినిస్టర్లు, ఐటీ మీద అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఎవరిన ఆఫీసర్ ఏం చెప్తే అది వినాలి. ఆయన ఉన్న తర్వాత ఇంకో ఆఫీసర్ వచ్చి ఇంకోటి చెప్తాడు, అది వినాలి, అంతే, వదిలేయాలి. అది మనం ఇది డిసైడ్ చేయలేం, అది డిసైడ్ చేయలేం. ఆఫీసర్లకు తెలుసు, ఆఫీసర్ని ఎవరు సలహా అడగొద్దు. ఆఫీసర్లు చెప్తే నమ్మొద్దు, ఎవరిని నమ్మొద్దు, నీడని కూడా నమ్మొద్దు. ఎందుకంటే నీడని నమ్మని వ్యవస్థలు ఎక్కడుంటాయి? దొంగ వ్యవస్థలు నడుస్తున్నప్పుడు, దొంగ వ్యవహారాలు నడుస్తున్నప్పుడు పక్క మనిషి కూడా నమ్మరు. సేమ్ అట్లే ఇక్కడ కూడా. తర్వాత రాజకీయ అస్థిరత. తెలంగాణలో రాజకీయ అస్థిరత ఉంది. 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఇంకా గవర్నమెంట్ మంచిగానే ఉంది కదా. అట్లా కాదు అస్థిరత అంటే. ఓ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆ ముఖ్యమంత్రిని చూసి పెట్టుబడులు రావాలి, ఆ ముఖ్యమంత్రిని చూసి కంపెనీలు రావాలి. ఇక ఏడికెళ్ళి వస్తాయి? నమ్మకం కలిగేయాలి, ప్రభుత్వము వాళ్ళకు నమ్మకం కలిగేయాలి. రాజకీయ అస్థిరత లేదు, హామీల అమలు లేదు. ముఖ్యమంత్రే మేము దివాలా తీసినాం, నన్ను కోసిన రూపాయి వెళ్ళదు, ఇక నన్ను చెప్పుల దొంగలాగా చూస్తున్నారు. ఇవి రాజకీయ అస్థిరతనే. ఇదంతా కూడా రాష్ట్రం పచ్చగా ఉంటే చాలామంది వచ్చి పెట్టుబడులు పెడతారు. సేమ్ మనలాగనే రాష్ట్రం అంటే అది వేరే కాదు. ఒక వ్యక్తి, నేను ఒక వ్యక్తిని, నువ్వు ఒక వ్యక్తివి.